మిత్రులారా, ముఖ్యంగా ఇంతకుముందు మీరు ఈ రాష్ట్ర దేశ పరిస్థితి గురించి మనం అందరం విన్నాం. విద్యారంగ పరిస్థితులకు వచ్చినప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలు కోసం దాదాపు ఈ మధ్యలో జరిగిన పోరాటంలో చాలా విస్తృతమైన ప్రజానీకం పార్టిసిపేట్ చేసిన పోరాటం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటం. ఇందులోనే ప్రధానంగా ఉద్యోగస్తులు, ప్రజలు, కార్మికులు, రైతులు, ప్రధానంగా విద్యార్థులు, ప్రధానంగా యువకులు ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు వీళ్ళందరూ పాల్గొనడం వలన ఉద్యమంలోనే ఒక నినాదం ముందుకొచ్చింది. నిజంగా చెప్పాలంటే అఖిల భారత విద్యా హక్కుల వేదిక ఇచ్చిన ఒక నినాదం కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ త్రూ కామన్ స్కూల్ సిస్టమ్ అని అంతకు ముందు నుంచి మనం ప్రచారం చేస్తూనే ఉన్నాం. అయితే మనలాంటి సంఘాలు భాగస్వాములు కావడం వలన ఆ నినాదం ఉద్యమ ఆకాంక్షగా మారిపోయింది. అది ఎంతవరకు మారిపోయిందంటే కేసీఆర్ కూడా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తే తప్ప ఈ ఉద్యమం ఇంకా ముందుకు పోదు అని ఆయన కూడా ఆ నినాదాన్ని అందుకొని ఆ నినాదం గురించి మాట్లాడడం అనేది జరిగింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, టీఆర్ఎస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని పెట్టి ఓట్లు అడిగి గెలిచి ఆ తర్వాత కేజీ నుంచి పీజీ వరకు విద్యను విధ్వంసం చేస్తున్నది. ఇక ఇంకొక వైపు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు జాతీయ విద్యా విధానం 2014లో ఇక్కడ కేసీఆర్ అధికారానికి వచ్చి కేజీ నుంచి పీజీ విద్యను విధ్వంసం ఒకవైపు చేస్తూ ఉంటే, ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు కేంద్ర ప్రభుత్వానికి వచ్చి ముందు నుంచి యాక్చువల్గా ఈ దేశంలో నెగటివ్గా మాట్లాడుకోవాలంటే విద్య గురించి భారతీయ జనతా పార్టీ కూడా పట్టించుకుంటుంది. కానీ ఏ రకంగా పట్టించుకుంటుంది అని అంటే, మిగతా పార్టీలేమో టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వాళ్ళంతా చేసేది ఏంటంటే విద్యలో వ్యాపారీకరణ, విద్యలో కార్పొరేటీకరణ, విద్యను అంగడి సరుకుగా మార్చడం అనేది చేస్తే, భారతీయ జనతా పార్టీ విద్యా వ్యాపారీకరణ, విద్యా కార్పొరేటీకరణలతో పాటు కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య కాషాయీకరణ అనండి. ఈ మధ్యలో కాషాయీకరణ రంగును ఎందుకు అంటున్నారు? రంగు అని కాదు, పాయింట్ ఏంటంటే ఒక మతోన్మాదం. అందులో ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు హిందూ మతోన్మాదం తీసుకొచ్చి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని తీసుకొచ్చారు. అంటే ఈ విద్యారంగం ఇప్పుడు 2 ప్రధానమైన ప్రమాదాలను ఎదుర్కొంటుంది. ఒకటేమో మతోన్మాదం నుంచి, విద్యారంగంలో మతోన్మాదం, విద్యారంగంలో హిందూ మతోన్మాదం ప్రత్యేకంగా. ఇంకొకటి ఏంటంటే విద్యారంగంలో వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ, ప్రైవేటైజేషన్. ఈ 2 ప్రమాదాలు మనకు ముందుకు వస్తున్నాయి. వీటి గురించి కొంచెం చెప్పే ముందు విద్యను ప్రభుత్వ రంగంలోనే ఎందుకు ఉండాలి అనే దానికి కొన్ని 1-2 వాదనలు చెప్పి దానిలోకి ఎంటర్ అయిదాం. విద్య అనేది ఎంత ప్రాధాన్యమైన విషయం ఏమిటంటే, రేపు సమాజం ఏం ఆలోచిస్తుందో తరగతి గదిలో
నిర్ణయించబడుతుంది. అందుకోసమే కొఠారి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయించబడుతుంది అని అన్నాడు. అందుకోసమేనో తరగతి గదులు లేకుండా ఇవాళ తరగతి గదులను నిర్మించట్లేదు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి అంటే తరగతి గదిలో చెప్పే పాఠాలు, అందులో ప్రభుత్వ విద్య, ఇవి ఉన్నంత కాలం సమాజంలో రేపు ఏమి ఆలోచిస్తుందో సమాజం అనే కాకుండా ఈ సమాజం బాగా లేకుంటే మార్చాలి అనే ఒక శక్తులు కూడా ప్రభుత్వ విద్య నుంచి వస్తాయి. కాబట్టి ఆ విద్యను వ్యాపారం చేస్తున్నారు. కానీ విద్య అనేది వ్యాపారానికి కుదరని పని. ఎందుకంటే ఇది ప్రైవేటు వస్తువు కాదు, మిగతా వస్తువుల లెక్క. ఇప్పుడు నాకు ఏదో పెన్ను ఉందంటే ఈ పెన్ను నేను ఉపయోగించుకుంటా. నేను ఉపయోగించుకున్నప్పుడు వేరే వాళ్ళు ఉపయోగించుకోలేరు. దీన్ని వేరే వాళ్ళకి ఇచ్చి మీరు ఉపయోగించుకోండి అని అంటే నేను ఉపయోగించుకోలేను. కానీ విద్య అటువంటి కాదు. విద్య ఒక వ్యక్తికి వస్తే ఆ వ్యక్తి లాభపడడమే కాకుండా సమాజం బాగుపడుతుంది. దానికి సామాజిక ప్రయోజనం ఉంటుంది. మనకు ఒక స్కూటర్ ఉంటే మనం ఉపయోగించుకుంటే మనం మాత్రమే ఉపయోగించుకోగలం. వేరే వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు. విద్య అలా కాదు. విద్య వచ్చిన వాళ్ళు సపోజ్ ఒక లెక్చర్ ఇచ్చిండంటే ఆ లెక్చర్ ఇచ్చినప్పుడు విద్యార్థులకే ఉపయోగపడదు, ఆ లెక్చర్ ఇచ్చిన ఆయన జ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. అందుకోసమే విద్య ఉన్న సమాజంలో క్రైమ్ రేటు తగ్గిపోతుంది అని అంటారు. అది సామాజిక ప్రయోజనం. విద్య కనుక ఉంటే మన దేశంలో జనాభా పెరుగుతుందని మాట్లాడుతున్నారు. జనాభా ఎట్లా తగ్గుతుంది? స్త్రీలకు విద్య ఇవ్వడం వలన తగ్గుతుంది. ఇదే ఫ్యాక్ట్. ఏ దేశంలోనైనా కూడా స్త్రీలకు ఎక్కడైతే విద్య అందుతుందో అక్కడ జనాభా తగ్గుతుంది. కానీ దీన్ని విడిచిపెట్టి విద్యను ఇవ్వకుండా జనాభా పెరుగుతుంది, జనాభాయే అన్నిటికీ కారణము, అన్ఎంప్లాయ్మెంట్ కారణము, పేదరికానికి కారణమని పాలకులు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. సో కాబట్టి దీనికి సామాజిక ప్రయోజనము ఉంది. కాబట్టే అసలు ఒక చదువుకున్న వ్యక్తి చిన్న ప్రయోజనం అని మనకు అనుకోవచ్చు. సివిక్ బిహేవియర్, ఒక చదువుకున్న వ్యక్తి యొక్క బిహేవియర్ వేరేగా ఉంటుంది. కానీ దానికన్నా పెద్ద ప్రయోజనం కూడా ఉండొచ్చు. సపోజ్ ఒక సైంటిస్టు, చదువుకున్న సైంటిస్టే, చదువు ద్వారా ఆయన సైంటిస్ట్ అంటే గుర్తు. ఇప్పుడు జార్జి రెడ్డి ఆ కాలం వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఆయన న్యూటన్ లాగా, ఐన్స్టైన్ లాగా అయ్యేవాడు. అంటే అంతటి మేధస్సు, అంతటి బ్రైట్నెస్ ఆ చిన్న వయస్సులోనే ఒకవైపు చదవడం, ఒకవైపు గోల్డ్ మెడల్ సంపాదించడం, ఇంకొక వైపు విప్లవ ఉద్యమాన్ని నిర్మించడం. అంటే విద్య ద్వారా ఒక పెద్ద మెషిన్ కనుక్కున్నారనుకో, అది మొత్తం ఉత్పత్తి పెరిగి దేశానికే మనం గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే అదే పెరిగే. అంటే విద్య వలన అన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, సామాజిక ప్రయోజనం ఉంది కాబట్టి. అందుకోసమే ఒక ఉదాహరణ గుర్తుకొస్తుంది. మా ప్రొఫెసర్ ఒక ఆయన, అంటే మామూలు వ్యక్తులకు కూడా దీనికి సామాజిక ప్రయోజనం ఉందని తెలుసు. అందుకోసమే మా కొలీగ్ ఒక ఆయన హనుమకొండకు పోతే, హనుమకొండ బస్ స్టాండ్లో నిలబడితే ఒక ఆమె చదువుకోలేదు, ఆమె వచ్చి సార్కి బస్ ఎక్కడికి పోతుందని అడిగిందట. అడిగితే ఆయన ఏదో వేరే లోకంలో ఉండి ఫోన్ చూసుకుంటూ ఏమోనమ్మా నాకు తెలియదు అన్నాడట. అంటే ఆమె కొంచెం దూరం అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ వెనకకు వచ్చి, ఏమయ్యా నువ్వు మనిషిని చూస్తే చదువుకున్నావు లెక్కున్నావు, జేబుకు పొంటిని కూడా పెట్టుకున్నావు, ఇంకా బస్సు ఎక్కడికి పోతావు అంటే చెప్పవా, నీకు చదువు రాదా అన్నదట. అంటే ఆయన షాక్ తినిపోయాడు. అంత చైతన్యం ఉందా? అంత అడుగుతారా అంటే అడుగుతారు, కామన్ పీపుల్ అడుగుతారు. నువ్వు చదువుకున్నావు అంటే నువ్వు చదువుకోవడం నీ ఒక్కని కోసమే కాదు, మాలాంటి వాళ్ళకు కూడా ఇటువంటి విషయాలు చెప్పటానికని సామాజిక ప్రయోజనం గురించి ఆమె గుర్తు చేసింది ఆ ప్రొఫెసర్కి. కాబట్టి ఇటువంటి సామాజిక ప్రయోజనం ఉంది కాబట్టే విద్య సామాజిక రంగంలో ఉండాలి, ప్రైవేటు రంగంలో ఉండటానికి వీలు లేదు. విద్య అనేది
సామాజిక రంగంలో ఉండాలి కాబట్టి సమాజం తరఫున ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వ విద్య, అందుకోసం విద్య అంటేనే ప్రభుత్వ విద్య, ప్రభుత్వ విద్య మాత్రమే ఉండాలి. అలాగే ఇంకొకటి చిన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దీన్నే ఎకనామిక్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎకనామిక్స్లో ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పబ్లిక్ గుడ్ అని అంటారు. అలాగే ఎడ్యుకేషన్ ఈజ్ ఏ మెరిట్ గుడ్ అని కూడా అంటారు. అంటే మెరిట్ గుడ్ అంటే ఎవరైతే ఆ వస్తువును అవసరం గురించి గుర్తించరో, అందుకోసం మనం అప్పుడప్పుడు పోయి గ్రామాలలో అక్కడిక్కడికి పోయి మీ పిల్లల్ని బడికి పంపండి, అక్కడికి పంపండి అంటే వాళ్ళు సర్వేలో ఎందుకు పంపాలి మా పిల్లల్ని బడికనే అడుగుతారు. అంటే వాళ్ళకి ఏంటంటే అత్యంత పేదరికం ఉన్న మనలాంటి దేశంలో చదువుకు పంపితే మాకేమొస్తుంది, డబ్బులు రావు కదా, రేపు ఇంటికాడ వెళ్ళాలి కదా, ఇంటికాడ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, కాబట్టి ఏదో కూలికి పంపితే ఒక 50 రూపాయలు 100 రూపాయలు వస్తే మేము ఏదో బతుకుతాం, ఎందుకు పంపాలి అని అడుగుతారు. అంటే వాళ్ళకి విద్య గురించి అంత ప్రయోజనం గురించి అవగాహన లేదు కాబట్టి అట్లా అంటారు. కానీ సమాజానికి తెలుసు, సమాజానికి విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసు. వ్యాక్సినేషన్ లెక్క ఇప్పుడు మనం పిల్లలకి ఎందుకు వ్యాక్సినేషన్ ఇస్తాం? వ్యాక్సినేషన్ ఇవ్వడం వలన ఆ చైల్డ్ మొత్తం జీవితం అంతా హెల్దీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుందని ఇస్తాం. అందుకోసమే అక్కడ మనం అడగం వ్యాక్సినేషన్ ఎందుకు ఇస్తున్నారు మీరు అని అడగం. అలాగే విద్య కూడా ఎందుకు ఇస్తాము అని అడగకూడదు. ఎందుకంటే విద్య గనక ఇవ్వకపోతే ఆయన వ్యక్తి నష్టమే కాదు, సమాజానికి కూడా నష్టం జరుగుతుంది భవిష్యత్తులో. సో కాబట్టి ఈ నష్టాన్ని ఎవరు గుర్తిస్తారు? సమాజం గుర్తిస్తుంది. సమాజం గుర్తిస్తుంది కాబట్టి సమాజం తరఫున ఎడ్యుకేషన్ను ప్రభుత్వమే ఇవ్వాలి. అందుకోసమే వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం. ఎందుకు వచ్చింది సంక్షేమ రాజ్యం? సంక్షేమ రాజ్యంలో విద్య, వైద్యము, తాగునీరు ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలి అందరికీ. సో కాబట్టి ఇట్లా విద్య యొక్క ప్రాముఖ్యత, విద్యను చాలా ఇంపార్టెంట్ కాబట్టే యునైటెడ్ నేషన్స్ 1948లో లిస్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని గుర్తించింది. ఈ లిస్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో అందులో ఒక రైటు విద్య. విద్య అనేది ఒక హక్కు. అసలు విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఉండాలి అని మన రాజ్యాంగం తయారు చేసేటప్పుడు కూడా చర్చ వచ్చింది. రాజ్యాంగం తయారు చేసేటప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఆ చర్చలలో అంబేద్కర్ లాంటి వాళ్ళు లేచి ఈ దేశంలో బాల కార్మికులు ఉండటానికి వీలు లేదు, ప్రతి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉండాలి, పంట పొలాలలో కార్మిక లేకపోతే వర్క్షాపులలో ఇండస్ట్రీలలో ఉండకూడదు అని వాదించాడు. అయితే ఆయన మైనారిటీలో ఉన్నాడు కాబట్టి వల్లభాయ్ పటేల్ లాంటి వాడు ఒకడు వచ్చి లేదు లేదు అందరికీ విద్య ఇవ్వలేము మనము, ఈ దేశం పేద దేశము అని ఆర్గ్యూ చేసి, అందుకే వల్లభాయ్ పటేల్ అంటే ఏమంటాం, ఉక్కు మనిషి. ఈ ఉక్కు మనిషి ఎంత దాకా పోయిందంటే ఉక్కు సంకల్పంతో ఈ దేశంలో విద్య ఉండకూడదని వాదించి కాన్స్టిట్యూషన్లో రెజల్యూషన్ ఓడగొట్టాడు. అందుకేనేమో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ వల్లభాయ్ పటేల్కు నర్మదా నదిలో ఎక్కడో పెద్ద విగ్రహం పట్టింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా ఇక్కడ విద్య అందరికీ ఉండాలనేది వాళ్ళ ఆశయం కాదు, విద్య అందరికీ ఉండకూడదనేదే వాళ్ళ ఆశయం. సో కాబట్టి అలాగే ఈ మధ్యలోనే ఎన్నో పోరాటాల వలన, ఇట్లా విద్యారంగ పోరాటాల వలన మనలాంటి సంఘాలు పోరాటం చేయడం వలన 2009లో విద్యా హక్కు చట్టం అనేది ఒకటి వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. అందులో విద్య ఏమన్నారంటే, విద్య ఎటువంటిదని అంటే, అందుకే రాజ్యాంగం తీసుకొని రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 21, ఇప్పుడు పార్ట్ 3 అంటే ఏముంటుంది ఆ రాజ్యాంగంలో? ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. పార్ట్ 4 ఏముంటుంది? ఆదేశిక సూత్రాలు ఉంటాయి. పార్ట్ 4B ఏముంటుంది? ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. కాబట్టి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు వాళ్ళు పాస్ చేసినప్పుడు ఆర్టికల్ 21 జీవించే హక్కుకు దానికి రిలేట్ చేసి చెప్పారు. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టులో 21A అని యాడ్ చేశారు. అంటే
ఒక మనిషి జీవించే హక్కు ఉందంటే ఆయనకు విద్యా హక్కు ఉండాలి. అంటే విద్యా హక్కు ఎంత ఎంత ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ జీవించటానికి కంపల్సరీ హక్కే విద్యా హక్కు. జీవించడం అంటే ఏదో జంతువుల్లాగా, అయితే మనం జంతువులను ఏదో అంటున్నామని కాదు, జంతువులు చాలామంది మనుషుల కన్నా బెటరే. కానీ ఒక కంపారిజన్ కోసం ఏమంటున్నాం అంటే, ఇప్పుడు జంతువులు చదువుకోలేవు, దట్ ఈజ్ జంతువులకు భాష ఉండదు. కానీ మనుషులు అనే వాళ్ళకు భాష ఉంటుంది, విద్య ఉంటుంది. భాష లేకుండా విద్య లేకుండా మనుషులే కారచ్చు అది. కాబట్టి అయితే ఎలా జీవించాలి అని అంటే, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. రైట్ టు లైఫ్ అనే 21 ఆర్టికల్కి రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అని యాడ్ చేయడానికి 21A వాళ్ళు యాడ్ చేశారు. తర్వాత వాళ్ళు జీవించడం అంటే మళ్ళీ బానిసల్లాగా జీవించొద్దు, మనిషిలాగా జీవించాలి. మనిషి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ద్వారా జీవించాలి. కాబట్టి 21A పెట్టి, సరే ఆ చట్టంలో ఎన్నో లొసుగులు ఉన్నాయి, అది మనం వేరే చర్చ ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఫండమెంటల్ రైట్లో చేర్పించారు. ఈ ఫండమెంటల్ రైట్లో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా కూడా ఈ ఫండమెంటల్ రైట్ను అమలు చేయాలి. అమలు చేయకపోతే వాళ్ళు కనుక మా దగ్గర డబ్బులు లేవంటే, వాళ్ళు కనుక మేము అందరికీ చదువు చెప్పే పని మాకు కాదనంటే, జ్యుడిషియల్ డెఫినేషన్ చట్ట ప్రకారం ఆ పార్టీకి అధికారంలో ఉండే హక్కు లేదు. అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎవడైతే విద్యను మేము ఇవ్వమని అంటాడో వాడు అధికారంలో ఉండటానికి హక్కు లేదు. దట్ ఈస్ ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మన దగ్గర వచ్చింది. అంటే విద్య యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది అని అంటే, దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి, సామాజిక రంగంలోనే ఉంచాలి. ప్రభుత్వ విద్య ఉంటేనే మానవ సమాజంగా ఉంటుంది, లేకుంటే అది మానవ సమాజంగా మిగులదు. అందుకోసమే మనం ప్రభుత్వ విద్య ఏ పాలసీ వచ్చినా కూడా ఒక 2-3 ప్రశ్నలు వేసి ఆన్సర్ చెప్పుకోవాలి. ఇప్పుడు నూతన విద్యా విధానం వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్, ప్రభుత్వ విద్యను ఇది బలోపేతం చేస్తుందా లేదా? ప్రైవేటైజేషన్ ఇది ఎంకరేజ్ చేస్తుందా లేదా? రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, దీని దృక్పథం ఏంటి? మూఢనమ్మకాలను, మతోన్మాదాన్ని ఎంకరేజ్ చేస్తుందా, లేక శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రజాస్వామిక దృక్పథాన్ని ఎంకరేజ్ చేస్తుందా? ఈ 3 గీటురాయి, ఈ 3 ప్రశ్నలతో ఏ పాలసీనైనా కూడా మనం ఎనలైజ్ చేయాలి. నేను నూతన విద్యా విధానాన్ని ఎలాబరేట్గా ఎనలైజ్ చేయటానికి కాదు, కానీ ఒక 2 విషయాలు చెప్పడానికి తీసుకొచ్చాను. ఒకటేంటంటే, మీరు జాతీయ విద్యా విధానం ఎందుకు తీసుకొచ్చారు అని గనక మనం ప్రశ్న వేసుకుంటే, బీజేపీ, సంఘ పరివార శక్తులు అన్ని పార్టీల కన్నా విద్యా విధానం మీద వాళ్ళకి ఆసక్తి ఉంది. ఎందుకు ఉంది అని అంటే, రేపు తీసుకొచ్చే ఫ్యాసిజం తరగతి గదుల్లో బోధించబడాలి. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఎలా నిర్ణయించబడుతుందని మనం అంటున్నామో, రేపు తీసుకొచ్చే హిందుత్వ ఫ్యాసిజం నిజంగా తీసుకురావాలంటే విద్యా విధానం మార్చి పడేయాలి. అందుకోసమే జాతీయ విద్యా విధానం. వాళ్ళ జాతీయ విద్యా విధానం అంటే అందుకోసమే మనం చెప్పొచ్చు, ఇది జాతీయ విద్యా విధానం కాదు, ఇది బేసికల్గా చెప్పాలంటే హిందూ మతోన్మాద జాతీయ విద్యా విధానం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది దేశీయ విద్యా విధానం కాదు. వాళ్ళు దేశీయ విద్యా విధానం, దేశభక్తులమని అంటారు. కానీ ఈ విద్యా విధానంలో 200 ఫారెన్ యూనివర్సిటీస్ను ఆహ్వానించే విద్యా విధానం ఈ దేశీయ విద్యా విధానం కాదు, ఇది విదేశీ విద్యా విధానం. బీజేపీ వాడు, ఆర్ఎస్ఎస్ వాడు తీసుకొచ్చిన ఈ జాతీయ విద్యా విధానం ఒకవైపు విదేశీ విద్యా విధానం, ఇంకొకటి హిందూ మతోన్మాద విద్యా విధానం. అందుకోసమే ఒక 2 విషయాలు ఇందులో ఉన్నాయి. ఏమిటంటే, మామూలుగా మనకందరికీ తెలుసు, ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా, ఉపాధ్యాయ సంఘాలుగా, విద్యా పరిరక్షణ కమిటీగా మనం గత 40 సంవత్సరాల నుంచి, అంతకన్నా ఎక్కువనే బడ్జెట్ గురించి అడుగుతున్నాం. విద్యకు బడ్జెట్ జీఎన్పీలో 6% కేటాయించాలి అని మనం అడుగుతున్నాం. కానీ ఈ విద్యా విధానం కనుక మరి మనం చూస్తే ఇది 6% కేటాయిస్తుందా లేదా అని కనుక మనం ఒకసారి, ఎందుకంటే ఈ కేటాయింపుల మీదనే ఇది ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తుందా లేదా అనేది తెలుస్తుంది.
ఇప్పుడు డబ్బులు ఇవ్వనప్పుడు ఎన్ని మాట్లాడితే ఏముంటుంది? కాలేజీలకి డబ్బులు ఇవ్వనప్పుడు, యూనివర్సిటీకి డబ్బులు ఇవ్వనప్పుడు మనం విద్య గురించి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఉపయోగం ఉండదు. కాబట్టి జాతీయ విద్యా విధానంలో వీళ్ళు 6% కేటాయిస్తున్నారా లేదా అని కనుక మనం పరిశీలిస్తే అందులో మాట్లాడారు, విద్యకు కేటాయించాలి, విద్యకు నిధులు పెంచాలి, 3% ఉంది, 6% పెంచాలి అని అన్నారు. కానీ చివరికి వచ్చే వరకు ఆ విద్యా విధానంలో ఏం రాశారంటే ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 6% నిధులు కేటాయించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ప్రయత్నం చేయాలి అంటే ఎట్ ది ఎర్లియెస్ట్ అని అన్నారు. తెలుగులో ఏమంటారు? ఎట్ ది ఎర్లియెస్ట్ అంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయాలి అని. అంటే దాని అర్థం ఏంటి? ఎంత త్వరగా చేస్తారు? ఎంత త్వరగా అనేది 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే కమిట్మెంట్ లేదు. 6% నిధులు మేము వచ్చే 2-3 సంవత్సరాలలో ఇస్తాము, ఇది కమిట్మెంట్. ఇట్లా రాయవలసి ఉండే డాక్యుమెంట్లో, కానీ అలా రాయకుండా త్వరలోనే ఇస్తాము అని రాసి పడేశారు. మరి ఒకవైపు ప్రభుత్వ నిధులు కనుక ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? అసలు ప్రైవేటైజేషన్ ఎందుకు వస్తుంది అంటే ప్రభుత్వము తాము ఇచ్చే బడ్జెట్ ఇవ్వకపోయినప్పుడే ప్రైవేటైజేషన్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు 6% నిధులు వాళ్ళు కేటాయించడానికి నిర్దిష్టంగా చెప్పలేదు కాబట్టి ఇంకొక మాట ఏమన్నారంటే, అంటే దీన్ని బట్టి ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్. ప్రభుత్వ విద్యను ఇది ప్రోత్సహిస్తుందా, బలోపేతం చేస్తుందా అంటే జాతీయ విద్యా విధానం చెయ్యదు. ఇది మనం కాలేజీలలో, యూనివర్సిటీలలో చెప్పాలి. రెండో విషయం, మరి ఇది ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేస్తుందా అని అంటే అందులో ఏం రాశారంటే ప్రైవేటైజేషన్ అనేది డైరెక్ట్ రాయకుండా మీరందరూ వినే ఉంటారు, పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని రాశారు. అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా చాలామంది విని ఇది ప్రైవేటైజేషన్ అని తెలుసుకొని దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. కాబట్టి మళ్ళీ ఏం రాశారంటే అందులో పబ్లిక్ ఫిలాంథ్రఫిక్ పార్ట్నర్షిప్ అని రాశారు. అంటే ఎవరైతే ధనవంతులో వాళ్ళు విద్యకు డబ్బులు ఇవ్వాలి, దాన్ని మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాము అని అందులో రాశారు. కానీ ఎవరైనా ఏ పెట్టుబడిదారుడైనా కూడా విద్యకు డబ్బులు ఇచ్చిండా ఈ దేశంలో? ఒకప్పుడు ఏదో టాటాలు, బిర్లాలు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ సైన్స్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టారు. కానీ అంబానీ ఏమన్నా పెట్టిండా? ఆదాని ఏమన్నా పెట్టిండా? పోనీ తెలంగాణకు వస్తే రామేశ్వరరావు అని ఒకడు ఉండు, మై హోమ్. మీరు ఏమన్నా బస్సులలో తిరిగినప్పుడు కనిపిస్తాయి మై హోమ్. ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతులలో ఒకడైన రామేశ్వరరావుది మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే పాలమూరు యూనివర్సిటీకి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? అట్లా చూసుకుంటే కల్లం మంజిరెడ్డి కడప అనుకుంటా, వీళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా ఏమైనా ఇన్స్టిట్యూట్స్కి? ఉన్న ఐడిపిఎల్ను నాశనం చేసి హైదరాబాద్లో రెడ్డి ల్యాబ్స్ పెట్టుకొని వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు ఇప్పుడు అత్యంత ధనవంతులలో కల్లం మంజిరెడ్డి. మరి ఇక ఫిలాంథ్రఫీస్ ఎట్లయితారు వీళ్ళు అంటే వాళ్ళు చెప్పేది ఏమంటే ఇక ప్రైవేటైజేషన్ చేసుకోండి, ఎలాగో వీళ్ళు ఇవ్వకపోతే ఏమవుతుంది, బిజినెస్ చేసుకోండి అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకోండి. కాబట్టి జాతీయ విద్యా విధానంలో ప్రైవేటైజేషన్ను ఎంకరేజ్ చేయడమే కాదు, వాళ్ళేమో ప్రతిసారి విద్య గురించి మాట్లాడతారు. ఏబీవీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు విద్య గురించి మాట్లాడినప్పుడు విద్యకు ఎందుకు కేటాయించరు డబ్బులు? వాళ్ళు ఉన్న కాలంలో గత 8 సంవత్సరాల్లో కేంద్ర బడ్జెట్లో 6% నుంచి 3%కి తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ఎవడు తగ్గించాడు దీన్ని? కాబట్టి ప్రైవేటైజేషన్ను ఎంకరేజ్ చేయడం అనేది ఈ జాతీయ విద్యా విధానం యొక్క ఇంపార్టెంట్ రెండవ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది మనకు. అంటే ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తుంది, నాశనం చేస్తుంది, ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తుంది. ఇక మూడవది మతోన్మాదానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారనంటే అందులో
ఈ డాక్యుమెంట్ను ఎందుకు ఏ దృక్పథంతో రాశాం మేము అని వాళ్ళే అడిగి వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే, ఈ డాక్యుమెంట్ను మేము రాయటానికి భారతదేశంలో ఉండే పురాతనమైన జ్ఞానము, పురాతనమైన ఆచార వ్యవహారాల బేసిస్ మీద మేము ఈ డాక్యుమెంట్ను రాసినాము అని వాళ్ళు అనడం మొదలుపెట్టారు. ఏంటి పురాతనమైన జ్ఞానం? భారతదేశంలో అత్యంత పురాతనమైన జ్ఞానం ఏంటంటే ఇక మీకు తెలుసు, ఏది, మనమే విమానం తయారు చేసినాం. ఎప్పుడు తయారు చేసినాం? 9000 సంవత్సరాల కింద తయారు చేసినాం. మీరు ఇప్పుడు చూస్తాను ఇక్కడ ఆ 9000 కింద తయారు చేసిన విమానము అది గంటకు 9800 కిలోమీటర్లు పోద్దట. అప్పుడు పోయిందట. ఇప్పుడు చెప్తారు అది పోయిందో అది ఉందో ఎవడికి తెలియదు. అంతేకాదు, అది ఒక దేశం నుంచి ఇంకో దేశంకు పోవడమే కాదట, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం కూడా పోయిందట. అంటే సూర్యమండలం నుంచి చంద్రమండలం కూడా పోయేదట ఆ విమానం. ఇది వాళ్ళు చెప్పేది. ఇంకోటి ఏం చెప్పిండటంటే, అది ముందుకు పోవడమే కాదు వెనుకకు కూడా పోతుందట. విమానాలు ఇప్పుడు ఏదన్నా పోతే వాడు ముందుకు పోవాలి. మనం ఏమైనా బండి కడితే అదే ముందుకు పోవాలి, బండి కట్టుకొని స్కూటర్ వేసుకొని ముందుకు పోవాలి. కానీ ఇది వెనుకకు కూడా పోతుందట. అయితే దీన్ని ఇట్లాగే ఒక సైంటిస్టులో ఒక కాన్ఫరెన్స్లో చెప్తున్నారు అన్నట్టు, వీళ్ళు ఆర్ఎస్ఎస్ సైంటిస్టులు పోయి. అయితే అందులో ఒక ఆయన లేచి, మరి సార్ ఇది మామూలుగా అన్నీ ముందుకు పోతాయి, ఇది వెనకకి ఎందుకు పోతుందని అడిగిండట. అడిగితే వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే, ఇది ఏదో ఫ్యూయల్తో నడవదు, ఇది పెట్రోల్ డీజిల్తో నడిచేది కాదు. దేంతో నడుస్తుంది అని అంటే, ఆవు ఉత్సతో నడుస్తుంది ఇది అన్నాడు. అంటే ఇది జ్ఞానం పురాతన. అంటే ఈ జ్ఞానం మీద ఆధారపడి జాతీయ విద్యా విధానం రాసింది. ఇక నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వదలుచుకోవాలి, ఎందుకంటే మనకు టైం అవుతుంది కాబట్టి. అట్లా పురాతన జ్ఞానం. ఇక వినాయకుని గురించి మీకు తెలుసు, ఏనుగు తొండం ముఖం మనిషి శరీరం అని నరేంద్ర మోడీ పోయి ఒక దగ్గరికి పోయి, మా దగ్గర ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడు డెవలప్ అయిందంటే 9000 సంవత్సరాల కింద డెవలప్ అయిందని చెప్పిండట. ఏం చేసిండ్రు మీరు అని వాడని అడిగితే, మనిషి బొండెం తీసేసి వేరు చేసి ఏనుగు తొండం ఎక్కించినాం మేము. ఎవరైనా ఏనుగు తొండం ఎక్కిస్తే మనిషి బతుకుతాడా? అంటే ఇటువంటి పిట్ట కథలు, కట్టుకథలు, పుక్కిడి పురాణాలు, అంటే మూఢనమ్మకాలు చెప్పి, అంటే మనకు మూడవ క్వశ్చన్ కూడా జవాబు ఏంటంటే, ఇది మతోన్మాదం, అందులో హిందూ మతోన్మాదం. ఏన్షియంట్ పీరియడ్లో ఏముండేది? కుల వ్యవస్థ ఉండేది. కుల వ్యవస్థ ఏంటి? వాడు ఎక్కువ, ఆ కులం ఎక్కువ, ఈ కులం తక్కువ, వీడు అంటరాని వాడు అంటగా తగినవాడు. ఇదే కదా కుల వ్యవస్థలో. మనుషులు ఉంటారా? మనుషులు ఉండరు. ఎవరు ఉంటారు? ఆ కులం వాడు ఉంటాడు, ఈ కులం వాడు ఉంటాడు, వాడు ఎక్కువ తక్కువ, వీడు ఎక్కువ. ఇదా? అంటే ఇటువంటి భావజాలం మీద ఆధారపడి ఈ జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు. కాబట్టి ఈ జాతీయ విద్యా విధానం వెలుగులోనే మొత్తం రాష్ట్రాలు ఇప్పుడు, ఒకటేమో బీజేపీకి ఏమో హిందూ మతోన్మాదం, దానితో పాటు విద్యా వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ జరుగుతుంది. అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక్కడ కేజీ టు పీజీ ఉచిత విద్య అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుకుంటూ ఇంతవరకు చేసింది, ఇంతకుముందు అన్నట్టు మొత్తం విద్యను విధ్వంసం చేసి పడేశాడు. మీరు ఏ స్కూల్ కన్నా వెళ్ళండి, ప్రభుత్వ పాఠశాలకు ఎక్కడికన్నా వెళ్ళండి, ప్రభుత్వ కళాశాలకు ఎక్కడైనా వెళ్ళండి, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ ఎట్లుంటాయి? ప్రభుత్వ కళాశాలలో గోడలు ఎట్లుంటాయి? ప్రభుత్వ పాఠశాలలో గోడలు ఎట్లుంటాయి? తరగతి గదులు ఎట్లుంటాయి? విధ్వంసం. అయితే అందుకోసమే తెలంగాణ వచ్చిన వెంటనే మనం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తరఫున, అఖిల భారత విద్యా హక్కుల వేదిక అనిల్ సద్గోపాల్ లాంటి వాళ్ళ తరఫున మనం ఏం చేశామంటే ఒక విద్యా పోరాట యాత్ర జరిపాం. మీరు అప్పుడు మేబీ స్కూల్లో ఉన్నారో లేక కాలేజీలో ఉన్నారో తెలియదు నాకు. 2014లో ఎందుకంటే కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి, కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి, తర్వాత తెలంగాణలో ఇంతకుముందు అన్నట్టు ఏమి వారసత్వం? పోరాటం వారసత్వం. ఏదో మాకు
ఇంతకుముందు అన్నట్టు నాకు మా తండ్రికి ఆస్తి ఉంది కాబట్టి నాకు ఆస్తి కాదు, మా తండ్రి పోరాడాడు కాబట్టి నేను పోరాడాలి. ఇది తెలంగాణ చరిత్ర. తెలంగాణ చరిత్రలో తెలంగాణ వీర విప్లవ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఈ నేలలో. ఆ తర్వాత 1980స్లో నక్సల్బరీ వసంత మేఘ గర్జన, జార్జి రెడ్డి, జంపాల ఆ కాలంలో రాష్ట్రమంతా ఒక వెల్లువ, ఒక కెరటం, పోరాటాల కెరటాలు, సమానత్వం కోసం, పేదరిక నిర్మూలన కోసం, దోపిడీ నిర్మూలన కోసం పోరాటాలు జరిగినాయి. అటువంటి నేల ఇది. అంతేకాదు తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘకాలం పోరాటం చేశారు. 1969 నుంచి మొన్నటి దాకా ఇంత పోరాటాల చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ సమాన విద్య ఉండాలి అని మనం 2014లో విద్యా పోరాట యాత్ర జరిపాం. ఇంతకు ముందున్న మన అన్మేష్ గారు, అశోక్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వానికి చెప్పాం, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇది ఈ ప్రాంతము సమానత్వం కోసం పోరాడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ సమాన విద్య ఉండాలి, కాబట్టి మేము అందుకోసమే యాత్ర చేస్తామని 30 రోజులు 2014 ఐ థింక్ నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 దాకా ఒక నెల మొత్తం జిల్లాలు తిరిగేశాం. ఆ పోరాటంలో వందలాది వేలాది మంది విద్యార్థులు పీడిఎస్యు అన్ని జిల్లాలలో, ఖమ్మంలో, నిజామాబాద్లో, మిగతా జిల్లాలలో వందల వేలాది మంది విద్యార్థులు, వందల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందులో వందల మంది ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. అప్పుడు ఏం చేశాడంటే కేసీఆర్కి ఒక ట్రిక్ తెలుసు అన్నట్టు. ఏంటిది ఆ ట్రిక్ అంటే, ఎక్కువ మాట్లాడిందనుకో, రాష్ట్రంలో ఎక్కువ చర్చ జరిగిందనుకో, దానికి ఏం చేస్తాడంటే ఆ చర్చలో ఉన్న అంశాన్ని తీసుకొని ఇది చేసేద్దామంటాడు. అందుకే 2014లో ఈ అఖిల భారత విద్యా పోరాట యాత్ర జరిగినప్పుడు ఏమన్నాడంటే, మనం అందరం పోయినాం, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వచ్చిండ్రు, హరగోపాల్ సారు, చక్రధరరావు సారు, ఈవెన్ నందిని సిద్ధారెడ్డి, ఇప్పుడు టీఆర్ఎస్, వీళ్ళు పెద్ద వాళ్ళు వచ్చి మన ర్యాలీలలో పాల్గొన్నారు. అప్పుడు ఏమన్నాడంటే కేసీఆర్ పోయి విద్యా శాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కామన్ స్కూల్ నా కళ అని పడేశాడు. మనం కామన్ స్కూల్ కావాలి, అందరికీ సమానమైన విద్య కావాలి, ప్రభుత్వ విద్య బలోపేతం కావాలి అని మనం ఎప్పుడైతే ప్రచారం చేశామో, ఆయన పోయి విద్యాశాఖకు పోయి మీరు కలెక్టర్ పిల్లలైనా, కార్మికుల పిల్లలైనా, రిక్షా వాళ్ళ పిల్లలైనా ఒకే పాఠశాలలో చదివించాలి అనే ఒక విధానం తయారు చేయండి మీరు అని చెప్పొచ్చాడు. చెప్పొచ్చిన తర్వాత 4-5 రోజులకు మళ్ళీ మర్చిపోయింది. ప్రజలు మర్చిపోతారు కాబట్టి ఆయన మర్చిపోవడం, తర్వాత ఊరుకోవడం. ఇక ఇది 2014లో జరిగింది. 2017లో మళ్ళీ ఏం చేశాడంటే రిలయన్స్, ఇంతకుముందు మనం చెప్పినాం కదా, రిలయన్స్ అంబానీవాడు. ఈ అంబానీవాడు ఎటువంటి వాడంటే అసలు ఒక విశ్వవిద్యాలయం, జియో యూనివర్సిటీ, మీకు గుర్తుంటుంది, అప్పుడు జియో యూనివర్సిటీ నేను పెడతానని చెప్పి దానికి గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకున్నాడు. దానికి ప్రభుత్వమే ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్, ఒక మంచి యూనివర్సిటీ, అది ఏ యూనివర్సిటీ, అక్కడ భూమి లేదు, ఆ యూనివర్సిటీ స్టార్టే కాలేదు, ఎక్కడిచ్చారు, ఒక ప్లాన్ ఇచ్చారన్నట్టు, అంతే. ఈ ప్లాన్ ప్రకారం మేము మంచి యూనివర్సిటీ తయారు చేస్తాం అని బిల్డింగ్లు అవి మామూలుగా డ్రాయింగ్ వేసి చూపెట్టారు. దాన్ని అసలు ఈ దేశంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ అని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. మన రాష్ట్రంలో అటువంటి రిలయన్స్ వాడికి 1000 ఎకరాల భూమి కేసీఆర్ ఇచ్చాడు. అప్పుడు మళ్ళొక విద్యా పోరాట యాత్ర జరిపాం. ఆ విద్యా పోరాట యాత్రలో అప్పటికి 33 జిల్లాలు వచ్చినాయి. అంతకుముందు 10 జిల్లాలు ఉండే, తర్వాత 33 జిల్లాలు వచ్చినాయి. అప్పుడు కూడా మొత్తం జిల్లాలన్నీ తిరిగినాం. దానివలన అన్ని మన సంఘాలతో, పీడిఎస్యు, పీవైఎల్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, మిగతా డిటిఎఫ్, టీపీటీఎఫ్, ఇవన్నీ సంఘాలతో మళ్ళీ మొత్తం రాష్ట్రం అంతా తిరిగాం. అప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు ఆ స్లోగన్ ఇచ్చి, లేదు నేను ఇస్తున్నాను, లేదు రిలయన్స్కు నేను అంటే ఏం లేదు. ఒక ఉద్యమం వచ్చినప్పుడు, ఒక పోరాటం వచ్చినప్పుడు దానికి సంబంధించిన డిమాండ్ను అట్లా మాట్లాడి ఊరుకొని మళ్ళా ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేయడం, తర్వాత ప్రభుత్వ పాఠశాలను, కళాశాలను, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేయడం. ఇక మూడోది ఏమైందంటే, నేను ఇలాగే ఒక మీటింగ్ పిలిస్తే దుబ్బాకకి వెళ్ళాను. దుబ్బాక, మెదక్లో, కేసీఆర్ జిల్లా.
వెళ్తే అక్కడ టీపీటీఎఫ్ వాళ్ళు, మన ఉపాధ్యాయ సంఘం వాళ్ళు మీటింగ్ పెడితే అక్కడ ఒక టీఆర్ఎస్ ఎంపీ వచ్చిండు. టీఆర్ఎస్ ఎంపీ వస్తే నేను కూడా స్పీకర్ని కాబట్టి నేను ఇట్లే మాట్లాడుకుంటూ, సార్ ఇప్పుడు కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అంటున్నాడు, మరి ఈ ఉచిత విద్య కేజీ టు పీజీ అంటే ఏమిటి, ఎవరికి అర్థం అవ్వట్లేదు ఇది. ఎందుకంటే మనము విద్యావేత్తల దగ్గర పోయి, చుక్కారామయ్య లాంటి వాళ్ళ దగ్గర పోయి అడిగితే ఆయన తలకాయ పట్టుకున్నాడు, నాకేం తెలియదు అన్నాడు. ప్రొఫెసర్లను అడిగితే మాకేం తెలుస్తలేదు అంటున్నారు. కాబట్టి మీరు టీఆర్ఎస్ ఎంపీ కాబట్టి మీకేమన్నా తెలుసా అని అడిగాను. అడిగితే ఆయన మాట్లాడి నాకు కూడా తెలియదు సార్ అన్నాడు. అరే నువ్వు టీఆర్ఎస్లో ఉన్నావు కదండి, మీరు ఎంపీ కదా, మీకు కూడా తెలియదా అంటే, తెలియదు కానీ సార్ కేసీఆర్ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు దీని గురించి అన్నాడు. అంటే ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అని అన్నా, ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అని అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తీసుకొస్తాడన్నాడు. అంటే నేను ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఏందండి, ఏదైనా తీసుకొస్తే రష్యా లెక్క తీసుకొస్తాము, చైనా లెక్క తీసుకొస్తాము, అమెరికా లెక్క తీసుకొస్తాం అనాలి, కానీ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా తీసుకొస్తామంటే దీని అర్థం ఏంటంటే మోసం, దగ, మాటల గారడి, తెలంగాణ యాస ఉపయోగించుకొని దోపిడీని చేసేటానికి ఉపయోగించుకుని అటువంటి మోసం చేయటానికి ఇటువంటి భాష వాడుతున్నాడని మనకు తర్వాత తెలిసింది. కాబట్టి మిత్రులారా, నేను ఇంకా పొడిగించదలుచుకోలేదు కానీ ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఇలాగే మనం విద్యా పరిరక్షణ కమిటీ తరఫున, విద్యార్థి సంఘాల తరఫున మనం రకరకాల పోరాటాలు చేయడం వలన, అదేవిధంగా ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక 1 ఇయర్ అయితే మనకు మళ్ళీ ఎన్నికలు, ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికల వాతావరణం మొదలైంది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనం కూడా మాట్లాడుతున్నాం కాబట్టి, కొంత ప్రెషర్ పెడుతున్నాం కాబట్టి, అయితే మనం పెట్టవలసినంత ప్రెషర్ పెట్టడం లేదు. అది నేను చెప్పదలుచుకున్నది. ఇక్కడ దాదాపు ఎంత 50 మంది ఉంటారా, 40-50 మంది ఉన్నారు. ఒక 100, ఈ 100 మీరు గనక ఈ విషయాలను స్పష్టంగా అర్థం చేసుకొని కాలేజీలలో, యూనివర్సిటీలలో గనక విద్యార్థులకు చెప్పి ఉద్యమం నిర్మిస్తే ఈ పాలసీలు, విద్యా వ్యతిరేకమైన పాలసీలు, విద్యా వ్యాపారీకరణ వెనక్కు పోక తప్పదు. నాకు ఇప్పటికీ గుర్తు, ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చినప్పుడు ఇదే పీడిఎస్యు మంత్రి హెడ్ క్వార్టర్, మంత్రి యొక్క క్వార్టర్స్ను ఘెరావ్ చేసేశారు. అందుకోసం ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు 2002లోనే వచ్చేది, 2018 దాకా ఆగింది. అంటే విద్యార్థుల యొక్క శక్తి, వాళ్ళు గనక ఉద్యమాలు నిర్మించి గనక వెళ్తే అలాంటి పాలసీలు రాకుండా చేయొచ్చు. కానీ ఒక రకంగా స్తబ్దత ఉండడం వలన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు 2018లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరి కోసం ఈ ప్రైవేటు యూనివర్సిటీలు? ఇది పల్లా రాజేశ్వర్ రెడ్డి కోసం. ఇవాళ టీఆర్ఎస్లో ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారాలు చేసుకొని ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టి, మల్లారెడ్డి ఎంపీ ఆయన కోసం తీసుకొచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇంకొక టెక్ మహేంద్ర, ఇటువంటి వాళ్లకు తీసుకొచ్చి తెలంగాణలో ఉండే పేదలకు విద్య అందకుండా చేయడానికే ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చారు. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా కూడా మనం ఇంకా యాక్టివ్గా ఈ ఉద్యమాలను నిర్మించడం కనుక చేయకపోతే ప్రైవేట్ యూనివర్సిటీలే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఉండదు. ఉస్మానియా యూనివర్సిటీ ఉండదు, కాకతీయ యూనివర్సిటీ ఉండదు. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే క్యాలిక్యులేటెడ్గా ఉస్మానియా యూనివర్సిటీకి దాదాపు ఒక 100 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు ప్రైవేట్ యూనివర్సిటీ, మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ. ఎట్లాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువు లేదని ప్రచారం చేశారో, ఆ ప్రభుత్వ పాఠశాలను విధ్వంసం చేశారో, ఇవాళ రేపు ఉస్మానియా యూనివర్సిటీలో విద్య ఉండదు, కాకతీయ యూనివర్సిటీలో చదువు రాదు అని వాళ్ళే ప్రచారం చేసి మీరందరూ మల్లారెడ్డి యూనివర్సిటీకి వెళ్ళిపోండి, లేకపోతే రాజేశ్వర్ రెడ్డి యూనివర్సిటీకి వెళ్ళిపోండి అని చెప్పటానికి
అందుకోసమే కాకతీయ యూనివర్సిటీ పక్కనే హసన్పర్తి దగ్గర అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాకు గుర్తులు, వరదారెడ్డి, మల్లారెడ్డి, పుల్లారెడ్డి. ఆడ ఏంటి చేసేది? ఆ 50 కిలోమీటర్ల రూపంలో అక్కడ కూడా కాకతీయ యూనివర్సిటీలో ఇక విద్య ఉండదు. ఎందుకంటే యూనివర్సిటీకి మళ్ళీ డబ్బులు ఇస్తలేరు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు? 1300, 1400 ఉండే కాడ ఇవాళ 300, 400 కూడా లేరు. 354 మంది అంటే నీకు దాదాపు 800 మంది టీచర్ పోస్టులు నింపట్లేదు, ప్రొఫెసర్ పోస్టులు లేరు. కాకతీయ యూనివర్సిటీలో 400 పోస్టులు ఖాళీ, నింపట్లేదు, వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు. అక్కడ నేను గెస్ట్ హౌస్కి పోయి ఉండలేకపోతున్నాం. మాలాంటి వాళ్ళు, నేను గెస్ట్ హౌస్కి పోతే అప్పుడప్పుడు పిహెచ్డి ఇంటర్వ్యూలకు వెళ్తా, గెస్ట్ హౌస్లోకి పోతే అక్కడ ఉండలేని పరిస్థితి, హాస్టల్లోకి పోతే ఉండలేని పరిస్థితి, డబ్బులు ఇవ్వట్లేదు. లైబ్రరీకి పోతే పుస్తకాలు కొనట్లేదు, ఎందుకంటే ఖరీదైన పుస్తకాలు కొనాలంటే డబ్బులు ఉండాలి. ల్యాబులు సరిగా లేవు, ల్యాబుల పరికరాలు సరిగా లేవు, డబ్బులు ఇవ్వట్లేదు. బడ్జెట్లో 20% ఇవ్వండి అంటే 20% ఇప్పటికీ లే. ఒకప్పుడు సీమాంధ్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు 17% ఇచ్చేటోళ్ళు బడ్జెట్లో, కానీ ఇప్పుడు 6.2%. తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో 11% ఉండేది, 10.88% ఉండేది. కానీ ఇప్పుడు 6.2%కి తగ్గిపోయింది. అంటే విధ్వంసం ఎలా జరుగుతుందో చూడండి. అంటే ఇలా చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ఈ ప్రభుత్వ యూనివర్సిటీలను, ప్రభుత్వ కాలేజీలను విధ్వంసం చేయటానికే ఇవాళ తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మనం కూడా చదువు కోసం కూడా పోరాడాలి. మన విద్యార్థులు కూడా, అంటే జోక్గా చెప్తా, జోక్ అని కాదు, మన విద్యార్థులు కూడా ఎట్లా ఉన్నారంటే అప్పుడప్పుడు, సార్ మార్కులు వేయరా మీరు? జేఏసీ సార్ నాది, జేఏసీ చైర్మన్ నేను, ఏమనుకుంటాను మీరు అని మన వాళ్ళు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మా కొలీగులు ఉన్నారు, అప్పుడప్పుడు పోతారట. పోసి అప్పుడప్పుడు తలుపేస్తే సార్లకు కొంచెం అరే తలుపేస్తాండి ఏంది నేనే సో అయితే ఆ ప్రొఫెసర్ అన్నాడట, ఏంటయ్యా నువ్వు కొంచెమన్నా రాయాలి కదా, తెల్ల పేపర్ను నల్లగన్నా చేయాలి కదా, అట్లా చేస్తే నేను పాస్ చేసేటోని, నువ్వు ఉత్తగానే వచ్చి తెల్ల పేపర్ ఇచ్చిపోతే ఎట్లనయ్యా, ఏం చేయాలి అని సార్ అంటే, ఈయన కూడా జేఏసీలో తిరిగిండు కదా, ఈయనేమన్నాడటే, సార్ ఆ తెల్ల పేపర్ నల్లగా నువ్వే చేయొచ్చు కదా సార్, నువ్వే చేసి పాస్ చేయొచ్చు కదా అన్నట. అంటే నేను అనేది ఏంటంటే, మనం కూడా నిజమైన చదువు కోసం, జార్జ్ రెడ్డి జంపాల ఆదర్శం, అందుకోసం మన స్లోగన్స్ అంత బ్రైట్గా చదువుకోవడం, చదువు కోసం పోరాటం, ఆ తర్వాత సమాజం కోసం పోరాటం, ఇవి రెండు ఇంటర్లింక్డ్, ఒకదానితో ఒకటి. చదువుకోని వాళ్ళు, ఇట్లా మార్కుల కోసం బెదిరించి తెచ్చుకునే వాళ్ళు సమాజం కోసం కూడా పోరాడలేరు. అందుకోసమే పీడిఎస్యు కర్తవ్యం ఇవాళ చదువు కోసం కూడా పోరాటం చేయాలి. యూనివర్సిటీలలో చేయాలి, కాలేజీలలో చేయాలి, స్కూళ్ళల్లో చేయాలి. అలా చదువు కోసం చేస్తూ ఇలా మనం కొంత అప్పుడప్పుడు మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ మధ్యలో ఏం చేసినట్టే కేసీఆర్కి ఇదంతా అది ఏమంటారు, వెన్నతో పెట్టిన విద్య అన్నట్టు. మళ్ళా అందరూ ప్రభుత్వ పాఠశాలల గురించి మనం కూడా ఐ థింక్ నవంబర్లో ఒక మీటింగ్ పెట్టినాం బీసీ భవన్లో. ఇక ముగిస్తా ఒక 5 minutesలో. బీసీ భవన్లో మీటింగ్ పెట్టి విద్యా పరిరక్షణ కమిటీ తరఫున ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి అని సర్వేలకు పిలిపించాం. అన్ని జిల్లాలలో కనీసం 5 గ్రామాలలో పాఠశాలలకు వెళ్ళండి, సర్వేలు చేయండి, కలెక్టర్లకు మెమరాండంలు ఇవ్వండి అని ప్రచారం చేసాం. నేను వ్యక్తిగతంగా వరంగల్కి వెళ్ళిన, ఖమ్మంకి వెళ్ళిన, గ్రామాలు తిరిగినాం. ఆ తర్వాత మళ్ళా మనలాగా వేరే సంస్థలు కూడా కొన్ని పని చేసినాయి. కొంత బడి నిద్ర కార్యక్రమం కూడా ఈ మధ్యలో కొంత చేస్తున్నాను. నేను కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా, పార్టిసిపేట్ చేస్తున్నా. ఇలా వచ్చిండు కాబట్టి మళ్ళీ ఏం చేసిండంటే మన ఊరు మన బడి అని మళ్ళీ తీసుకొచ్చిండు. ఈ మన ఊరు మన బడి తీసుకొస్తే మంచిదే, మనకేం కాదు. కానీ మన ఊరి మనబడి, మన బస్తీ మనబడి అని తీసుకొచ్చి ఏం చేసిండంటే, హరీష్ రావు అసెంబ్లీలో 7,298 కోట్లు మేము ఇస్తున్నాం ఈ పథకానికి అని అనౌన్స్ చేసి, ఆ తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్లో చూస్తే బడ్జెట్లో ఎక్కడ లేదు. అంటే మోసం. ఒక స్లోగన్ ఇవ్వడం, ప్రచారం చేయడం, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు. హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా అబద్ధాలు ఆడుతూ మరి ఎట్లా ఈ కార్యక్రమం ఎలా నడవాలంటే వాళ్ళు ఏమన్నారంటే, ఎన్ఆర్ఐలను అడుక్కోండి. ఎవరిని అడగాలి?
ఎన్ఆర్ఐలను అడుక్కోండి, పూర్వ విద్యార్థులను అడుక్కోండి, లేకపోతే పనికి అదేంది ఎన్ఆర్ఈజీ గ్రామీణ ఉపాధి పథకంలో కొన్ని డబ్బులను అందులో అడుక్కోండి అంటే ఏమన్నా అర్థం ఉంటుందా అండి? ఒక కార్యక్రమం తీసుకొచ్చి ఆ కార్యక్రమానికి కనీసం ఒక 90% ఇచ్చి ఒక 10,000 కోట్ల అవసరం ఉంటే 9,000 కోట్లు ఇచ్చి ఒక 1,000 కోట్లు మీరు అక్కడిక్కడ సమీకరించుకోండి అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఇవాళ వాళ్ళ వీళ్ళని అడుక్కొని ఈ కార్యక్రమం చేపట్టండి, మన ఊరు మనబడి పథకం అని ఈ రకమైన మోసం చేస్తున్నారు. కాబట్టి ఒకవైపు యూనివర్సిటీలో రిక్రూట్మెంటు, ఇవి కూడా ఈ రిక్రూట్మెంట్ కూడా ఇప్పుడు అంత ఏంటి ఏమంటున్నారు, జాబుల జాతర ఎందాకపోతుందో తెలియదు. మళ్ళీ కేసీఆర్ పోయి ఒక కేసు వేపిస్తాడు హైకోర్టులో, కేసు వేపించి మళ్ళీ ఏం చేస్తాడు, ఎన్నికలు అనౌన్స్ చేస్తాడు. ఎన్నికలు అనౌన్స్ చేసి ఏమంటాడంటే నేను నింపిట ఉన్నాయా, కానీ ఎన్నికల కోడ్ వచ్చింది, ఈ ఎన్నికల కోడ్లో ఏం చేయమంటారు నన్ను, వాళ్ళు ఎన్నికల కమిషన్ వల్ల ఆపుతున్నారు అంటాడు. కాబట్టి ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఒక పెద్ద ఎత్తున మనం ఉద్యమం నిర్మిస్తే తప్ప, అది ప్రధానంగా ఈ 2 ఉన్నత విద్య. ఇప్పుడు ఉన్నత విద్యలోనే అసలు ఒక యూనివర్సిటీలోనే 3,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఒక్క యూనివర్సిటీలోనే. స్కూల్లో 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి స్కూల్ విద్యలో. అలాగే మీరు ఇంటరు తర్వాత డిగ్రీ కలుసుకుంటే 7-8,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే ఒక విద్యారంగంలోనే కనుక నిజమైన నాణ్యమైన అందరికీ నాణ్యమైన సమానమైన విద్య ఇవ్వాలని అనుకుంటే కనీసం 50,000 పోస్టులు నింపవలసి ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పెట్టాలి, పూర్వ ప్రాథమిక విద్య పెడితే అక్కడ టీచర్లు కావాలి, అక్కడ 2 తరగతులు అనుకున్నా కూడా 2 కావాలి. అట్లా మనకు ప్రైమరీ స్కూల్స్ 18,000 స్కూల్ 18,000 × 2 అంటే 50,000-60,000 పోస్టులు ఇప్పుడు విద్యారంగంలో ఉన్నాయి. ఇవి నింపాలని అంటే అటు యూనివర్సిటీలలో ఇటు స్కూళ్ళల్లో తప్పకుండా ఇవి నింపవలసిన అవసరం ఉంది. ఇక స్కూళ్ళు ఎట్లా అంటే ఇక లాస్ట్ ముచ్చట, ఒక స్కూలుకు పోతే మనం అసలు పోగానే అక్కడ ప్రహారీ గోడ ఉండదు, చూడంగానే మనకు ఆవులు కనిపిస్తాయి, బర్రెలు కనిపిస్తాయి, ఇంకొక దగ్గరికి పోతే పందులు తిరుగుతున్నాయి, ఇది ఆ స్కూల్ ముందే కోతులు వస్తున్నాయి, ప్రహారీ గోడలు లేవు, తరగతి గదులు లోపలికి వెళ్ళబడితే బ్లాక్ బోర్డు లేదు, ఈ గోడకు నల్ల రంగేసి అదే బోర్డు అంటాను. ఇటు చూస్తే అది ఎప్పుడు కూలుతుందో తెలుస్తలేదు, ఈ పెచ్చులు ఊడిపోతున్నాయి కింద. ఇక మనం టాయిలెట్స్కు మాత్రం మనం అసలు లోపలికి ఎంటర్ కాలేకపోతున్నాం, అంతటి దుర్మార్గమైన పరిస్థితి. అసలు కేటీఆర్ అందుకోసమే మనం అంటున్నాం, మీ పిల్లలను అక్కడ చదివిస్తే మీకు తెలుస్తుంది. మీ పిల్లల్ని ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఒక్కరోజు ఉంచండి అంతే, ఒకటే రోజు ఛాలెంజ్, ఒకటే రోజు పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మీ పిల్లల్ని ఉంచగలరా ప్రభుత్వ పాఠశాలల్లో? అంటే మీ పిల్లలు కాబట్టి, మీ పిల్లలు ఇక్కడికి రారు కాబట్టి, వీళ్ళు పేద పిల్లలు కాబట్టి, వీళ్ళు దళిత పిల్లలు కాబట్టి, ఏదైనా కావచ్చు, వాళ్ళకి అసలు చదువే రావద్దు వీళ్ళకు. వీళ్ళు చదువుకుంటే వీళ్ళు కూడా ఆఫీసర్లు అవుతారు, వీళ్ళు చదువుకుంటే వీళ్ళు శాస్త్రవేత్తలు అవుతారు, వీళ్ళు చదువుకుంటే వీళ్ళు ప్రొఫెసర్లు అవుతారు. కాబట్టి వీళ్ళు చదువుకోవాలి. ఎక్కడ మనువాదానికి ప్రమాదం వస్తుందో మనువాదం ప్రకారం అందరూ చదువుకోకూడదు, శూద్రులకు విద్య అవసరం లేదు, ఎక్కడ మనువాదానికి ప్రమాదం వస్తుందో అని చెప్పి చదువుకోకుండా ఇవాళ ఇటు స్కూల్ విద్యను అటు ఉన్నత విద్యను విధ్వంసం చేస్తున్నారు. మనకు ఇమ్మీడియట్గా నాకు వ్యక్తిగతంగా ఏంటంటే ప్రతి దగ్గర యూనివర్సిటీలలో విద్యార్థులు ఉన్నారు, బాధిత సమూహాన్ని మొబిలైజ్ చేయకుండా మనం ఉద్యమాలను నిర్మించలేము. ఎవరు బాధపడుతున్నారంటే స్కూల్ విద్యలో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, తల్లిదండ్రులతో కమిటీలు వేయాలి. ఎస్ఎంసీలు ఏవో ఉంటాయి, కానీ ఆ ఎస్ఎంసీస్ ఆ సర్పంచ్ లేకపోతే ఆ ఎమ్మెల్యే కింద ఉండొచ్చు. అక్కడ తల్లిదండ్రులతో కమిటీలు వేయాలి. తర్వాత వీటిని ప్రతి జిల్లాలో విద్యా సదస్సులు జరగాలి, ఉన్నత విద్య మీద జరగాలి, పాఠశాల విద్య మీద జరగాలి. తర్వాత మూడో విషయం ఏమిటంటే హైదరాబాద్ లాంటి ప్లేసెస్లలో ఇంతకుముందు ఏంటంటే పాలకులు మనం ఒక ధర్నా చేస్తే ఊరుకునేవాళ్ళు, తెల్లారి పర్వాలేదు మేము సాల్వ్ చేస్తాం అనేటోళ్ళు. ఇప్పుడు ఏమంటారు, దాన్ని థిక్ స్కిన్డ్ అయిపోయినారు. అంటే ఏమంటారు, మనం ఎంత చెప్పినా కూడా వినరన్నమాట. ఈ థిక్ స్కిన్ ఫెలోన్స్ను మనం వినేటట్టు చేయాలంటే ఒక్కరోజు కాదు, వారం రోజుల ధర్నాలు పెట్టాలి. అంటే వారం రోజులు ఇందిరా పార్కులో ఉండాలి అంతే. అంటే అటువంటి దీర్ఘకాలిక
పోరాటం, మీరు రైతుల పోరాటం చూశారు, 400 రోజులు రైతాంగ పోరాటం ఢిల్లీలో, 400 days. షహీన్ బాగ్ 3-4 months. అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు కొంత దిగి వస్తాయి. కాబట్టి అటువంటి దీర్ఘకాలిక పోరాటానికి, విద్యారంగంలో పోరాటానికి మీరందరూ సిద్ధం కావాలని, ఇక్కడ ఉన్న 100 మంది కనుక మీరు నిజంగానే దిగితే ఈ రాష్ట్రాన్ని గడగడలాడించవచ్చు. అటువంటి ఉద్యమం చేపట్టాలని, విద్యా పరిరక్షణ ఉద్యమంలో మీరందరూ ఇంకా చురుకుగా పాల్గొనాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.